హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. ఈ రోజు మన ముందుంది ది ఆల్ న్యూ అప్డేటెడ్ హోండా సిటీ 2026 ఫేస్ లిఫ్ట్ వెర్షన్. మనకు హోండా సిటీ అంటే ఇండియన్ మార్కెట్లో ఒక లెజెండరీ సెడాన్ అని చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో సక్సెస్కి సింబల్ లాగా ఉండిన కార్ ఇప్పుడు హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ అప్డేట్తో మరింత ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్తో మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ ఫేస్ లిఫ్ట్లో ఏమేమి మార్చారో, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, ప్రైస్ వర్తా కాదా అన్ని డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా వేరియంట్స్ చూసుకున్నట్టయితే ఎస్పీ, వి, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అండ్ జెడ్ఎక్స్ ఈ వేరియంట్స్తో వస్తుంది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 11,99,000 నుంచి అరౌండ్ 21 lakhs వరకు ఉంటుంది ఎక్స్ షోరూమ్. అండ్ మన దగ్గర ఉన్న వేరియంట్ జెడ్ఎక్స్ హైబ్రిడ్ వేరియంట్ సివిటీ గేర్ బాక్స్తో వస్తుంది. జెడ్ఎక్స్ హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21 lakhs ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 26 lakhs వరకు వెళ్తుంది. మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఫస్ట్ లుక్లోనే కంప్లీట్గా చేంజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఓల్డ్ మోడల్ వైబ్స్ ఆల్మోస్ట్ ఉండవు. కార్ ఇప్పుడు చాలా మోడర్న్, స్లీక్ అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. మేజర్ అట్రాక్షన్ ఏంటంటే డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ స్ట్రక్చర్. డిఆర్ఎల్స్ని 3 పార్ట్గా డివైడ్ చేశారు. హోండా ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. సెంటర్ ఎల్ఈడి స్ట్రిప్ ఆల్వేస్ ఆన్లో ఉంటుంది. సైడ్ పోర్షన్ మనకు టర్న్ ఇండికేటర్ లాగా కూడా వర్క్ అవుతుంది. హెడ్ ల్యాంప్ స్ట్రక్చర్ చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో షార్ప్ అండ్ ఫ్యూచరిస్టిక్ లుక్ని చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. రౌండ్ అండ్ బల్కీ డిజైన్కి డిమాండ్ కొంచెం తగ్గింది. హోండా ఈసారి కార్కి షార్ప్ కట్స్ అండ్ కర్వీ ఎలిమెంట్స్ ఇచ్చి ఫ్యూచరిస్టిక్ టచ్ ఇచ్చింది. హానెస్టీగా చెప్పాలంటే ప్రీవియస్ హోండా సిటీ కన్నా ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మాత్రం చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ లుక్తో కనిపిస్తుంది. మనం ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ హనీక్రోమ్ గ్రిల్ కూడా అగ్రెసివ్గా కనిపిస్తుంది. అప్పర్ అండ్ లోవర్ గ్రిల్ డిజైన్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. బట్ అప్పర్ గ్రిల్ కొంచెం అవుట్వర్డ్ డిజైన్లో ఉండడం వల్ల ఫ్రంట్ లుక్ బోల్డ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా ప్లేస్మెంట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ మనకి అడాస్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి ఫ్రంట్లో మన కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్లో ఎయిర్ వెంట్స్ ఇచ్చారు బెటర్ ఏరోడైనమిక్స్ కోసం. సెడాన్స్ ఆల్రెడీ కంఫర్ట్ అండ్ ఏరోడైనమిక్స్కి ఫేమస్. సో హోండా సిటీ డ్రైవ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎస్పెషల్లీ పెట్రోల్ అండ్ హైబ్రిడ్ వెర్షన్స్. మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్లో మేజర్ చేంజెస్ ఏం లేవు, బట్ నోటిసబుల్ అప్డేట్స్ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనకు నోటీస్ అయ్యేది న్యూ 16-inch అలాయ్ వీల్స్ వస్తుంది. మనకు టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 185/55 ఆర్ 16-inch అలాయ్ వీల్స్ వస్తుంది. సిల్వర్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఫినిష్తో చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. కార్ బాడీ లైన్ ఫ్రంట్ నుండి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా టైల్ ల్యాంప్ వరకు వెళ్తుంది. దీనివల్ల కార్కి ఇంకా స్లీక్ అండ్ స్పోర్టీగా కనిపిస్తుంది. మన డోర్ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర ఎక్కువ సెన్సర్స్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్ ఓవరాల్ డైమెన్షన్ గురించి చూసుకున్నట్టయితే మనకి లెంత్ 4.6 మీటర్ ఉంటుంది, హైట్ 1.5 మీటర్ ఉంటుంది, విడ్త్ 1.7 మీటర్ అండ్ వీల్ బేస్ మనకు 2600 mm ఉంటుంది. మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 165 mm ఉంటుంది. చాలా మంది 165 mm అంటే కార్ టచ్ అవుతుంది అని భయపడతారు, బట్ హానెస్ట్లీ ప్రాక్టికల్ యూసేజ్లో ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం ఇప్పుడు రైట్ డిజైన్ చూసుకున్నట్టయితే రేర్ ప్రొఫైల్ పర్సనల్గా నాకు చాలా నచ్చింది. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే లోవర్ బంపర్ స్టైలింగ్, టైల్ ల్యాంప్ డిజైన్ బ్లాక్అవుట్ ఎఫెక్ట్తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. థ్యాంక్ఫుల్లీ ఇక్కడ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ప్రతి కార్లో కనెక్టెడ్ లైట్ బార్ చూసి బోర్ కొడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిప్ స్పాయిలర్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ రేర్ బంపర్లో మనకు డిఫ్యూజర్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, విచ్ ఎన్హాన్స్ ఓవరాల్ రోడ్ ప్రెసెన్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ డిఫాగర్, షార్క్ ఫిన్ యాంటీనా స్టాండర్డ్గా ఉంటాయి. బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకు 560 liters ఆఫ్ హ్యూజ్ ప్రాక్టికల్ స్పేస్ ఉంటుంది. మనకు స్టెఫ్నీ టైర్ చూసుకున్నట్టయితే 15-inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ వేరియంట్స్లో 15-inch టెంపరీ టైర్ వస్తుంది. 80 speed కన్నా ఎక్కువ డ్రైవ్ చేయకూడదు టెంపరీ టైర్తో. ఇంటీరియర్ విషయం చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో ఫస్ట్ థింగ్ మనకి అట్రాక్ట్ చేసేది కలర్ థీమ్. క్యాబిన్ చాలా క్లాసీ అండ్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ ముందుగా మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్, ORVM కంట్రోల్స్ అండ్ మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకు బాటిల్ హోల్డర్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకు లెదర్ ర్యాప్డ్ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకు హోండా లోగో ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఆడియో కంట్రోల్స్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మనకు అడాస్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటుంది. ఈ కార్లో మనకు పెడల్ సిక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇది CVT గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో మనకు హెడ్లైట్ కంట్రోల్స్. ఈ కార్లో మనకు ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయలేదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాజ్ సేమ్ ఓల్డ్ డిజైన్లో ఎలా ఉందో అలానే మెయింటైన్ చేశారు. హానెస్ట్లీ అది చేంజ్ చేయకపోవడమే గుడ్ డెసిషన్. మెయిన్ అప్డేట్ ఏంటంటే 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు 360-degree కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బాటంలో మనకి AC కంట్రోల్స్ చూసుకోవచ్చు. AC కంట్రోల్ ఫిజికల్ బటన్స్తో ఉండడమే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డ్రైవింగ్ చేస్తూ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్లో మనకు డ్యూయల్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ బాటంలో చూసుకున్నట్టయితే Type-C పోర్ట్స్, USB పోర్ట్స్ అండ్ 12V సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ కన్సోల్ మనం చూసుకున్నట్టయితే CVT గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ ఈ కార్ మనకు హైబ్రిడ్ వెర్షన్తో వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 2 seats మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీని స్విచెస్ మనకి ఇక్కడ AC కంట్రోల్స్ పక్కన ఉంటాయి. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ IRVM ప్రొవైడ్ చేశారు, LED క్యాబిన్ లైట్స్ అండ్ వ్యానిటీ మిర్రర్ 2 sides మనకు మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్మాల్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ హ్యూజ్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్లో మనం చూసుకున్నట్టయితే రేర్లో మనకు సన్సైడ్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సన్సైడ్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగున్నాను. అండ్ రేర్ సీజ్ కంఫర్ట్ విషయానికి వస్తే
హోండా సిటీ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే రేర్ సీట్ కంఫర్ట్ సెగ్మెంట్లో బెస్ట్ రేర్ సీట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ లెగ్ రూమ్, నీ రూమ్ అండ్ థై సపోర్ట్స్ ఉంటుంది. అండ్ అడిషనల్గా రేర్ పాసెంజర్ కోసం టైప్ సి చార్జర్ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ రేర్ ఏసీ వెంట్స్, ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, రేర్ సన్సెట్ లాంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లాంగ్ జర్నీలో రేర్ పాసెంజర్కి సూపర్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు హోండా సిటీలో ఈహెచ్ఈవి సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ అండ్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. అండ్ హైబ్రిడ్ ఇంజన్లో మనకు 74 PS ఆఫ్ పవర్ అండ్ 131 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తారు. హైబ్రిడ్ ఇంజన్లో మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనకు 27.26 km/L ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ మనకు 89 PS ఆఫ్ పవర్ అండ్ 145 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ 17.77 km/L ప్రొవైడ్ చేశారు. అండ్ CVT గేర్ బాక్స్లో మనకు 17.97 km/L వస్తుంది. హైబ్రిడ్ వెర్షన్లో మనకు డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది అండ్ టార్క్ అరౌండ్ 253 Nm టార్క్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కార్ కంప్లీట్ ఫీచర్స్ విషయానికి వస్తే న్యూ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్, ఫుల్ LED హెడ్ ల్యాంప్స్, 3-part LED DRLs విత్ కలెక్టెడ్ లైట్ బార్, LED టర్న్ ఇండికేటర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ DRL, న్యూ హనీకోమ్ గ్రిల్, రీడిజైన్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్, స్పోర్టీ బ్లాక్ అవుట్ టైల్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటీనా, రేర్ డిఫాగర్, ఫ్రంట్ కెమెరా, రేర్ పార్కింగ్ కెమెరా, 360-degree కెమెరా విత్ మూవింగ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్, అండ్ న్యూ అలాయ్ వీల్స్, ఏరోడైనమిక్ ఎయిర్ వెంట్స్, రిక్వెస్ట్ సెన్సార్ ఆన్ ఫ్రంట్ డోర్స్, అండ్ క్రోమ్ గార్నిష్ ఎలిమెంట్స్, LED టైల్ ల్యాంప్స్, రేర్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్. అండ్ మనకి ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ ప్రీమియం క్యాబిన్ థీమ్, సాఫ్ట్ టచ్ డాష్బోర్డ్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, లెదర్ గేర్ నాబ్, ambient లైటింగ్, స్పేసెస్ cabin లేఅవుట్, లార్జ్ బూట్ స్పేస్, and rear armrests with cup holder, rear AC vents, adjustable headrest, large glove box, bottle holders in all doors, multiple storage space, vanity mirror for driver and passenger, LED cabin lamps, electronic IRVM. Infotainment చూసుకున్నట్టయితే 10-inch infotainment screen ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ Android Auto, Apple CarPlay, Bluetooth connectivity, USB connectivity, type C ఛార్జింగ్ పోర్ట్, 12-volt పవర్ అవుట్లెట్ అండ్ వాయిస్ కమాండ్. ఈ కార్లో మనకు 8 స్పీకర్ ఆడియో సిస్టమ్తో వస్తుంది. అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-degree కెమెరా డిస్ప్లే ఇంటిగ్రేషన్తో వస్తుంది. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ జోన్ AC, రేర్ AC vents, push button start, smart key access, manual seat adjustment, cruise control, adaptive cruise control, power windows, smooth CVT gearbox, excellent rear seat comfort, spacious legroom and headroom. And manaku safety features విషయానికి వస్తే 6 airbags, ABS with EBD, electronic stability control, hill start assist, tire pressure monitoring system, rear parking sensors, 360-degree camera, rain sensing wipers, ISOFIX child seat mounts, Honda sensing ADAS level 2తో వస్తుంది. అండ్ ADAS ఫీచర్స్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పాలంటే హోండా సిటీ 2026 ఫేస్ లిఫ్ట్ చాలా బ్యాలెన్స్డ్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ లుక్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఫీచర్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. అనవసరమైన ఫీచర్స్ కాకుండా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ సేఫ్టీ చూసుకున్నట్టయితే సేఫ్టీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కంఫర్ట్ అనేది చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. SUV క్రేజ్ ఉన్నా కూడా సెడాన్ లవర్స్కి ఇది స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు సెడాన్ కన్సిడర్ చేస్తున్నట్టయితే హోండా సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్స్ టు సుందరం హోండా ఫర్ ప్రొవైడింగ్ దిస్ కార్. అండ్ టెస్ట్ డ్రైవ్ డీటెయిల్స్ అండ్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఈ కార్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ సుందరం హోండా. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ హోండా సిటీ గురించి ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్. జై హింద్.